హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రై రకరకాలుగా వేసుకుంటాం కదండి. స్పైసీగా కావాలనుకుంటే కనుక చికెన్ ఫ్రైని ఎలా వేసుకుంటే చాలా స్పైసీగా ఉంటుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రైని మనం ఇలా స్పైసీగా వేసుకుంటే కనుక రైస్లోకి పప్పుచారు కాసుకొని దానిలోకి ఇలా చికెన్ ఫ్రై వేసుకుంటే మనకు తెలియకుండానే ఎక్కువ అన్నం తినేస్తామండి. టేస్ట్ అంత బాగుంటుంది. మరీ ఎక్కువ ప్రాసెస్ కాకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇంత టేస్టీగా చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన మసాలాలండి ఇవన్నీ కూడా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత అంగుళం వరకు దాల్చిన చెక్క, అనాస పువ్వు, అలాగే 4 యాలకులు కూడా వేసుకోవాలి. 4 లవంగ మొగ్గలు, అలాగే కొద్దిగా జాపత్రి కూడా వేసుకోవాలి. దీనిలోనే 2 స్పూన్లు ధనియాలు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కూడా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయకుండా వేపాలండి. దీనిలోనే 6 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. కారం ఉండేవి వేసుకోండి, బాగుంటుంది. దీనిలోనే స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ కూడాను దోరగా వేపించుకోవాలి. గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇలా వేపి వేసిన మసాలా పచ్చివాసన రాకుండా టేస్ట్ బాగుంటుందండి. ఇలా 2 నిమిషాల పాటు వేపిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి బాగా చల్లార్చిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకుని వాటర్ అనేది వేయకుండా పొడి చేసుకోవాలండి. ఇలా పొడి వేసుకున్న చికెన్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా పొడిగా మిక్సీ చేసేసుకుందామండి. ఇలా చేసుకుంటే సరిపోతుందండి, మరీ మెత్తగా అవసరం లేదు. ఈ పొడిని ఒక గిన్నెలో తీసేసుకుని మళ్ళీ అదే మిక్సీ జార్లో 2 ఎల్లుల్లిపాయలు ఇలా రేకల కింద ఒలుచుకొని వేసుకుని 3 అంగుళాల వరకు అల్లం ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. ఇవి కూడా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకుని మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఈ ఆయిల్లో వేసేసుకుని బాగా మగ్గనివ్వాలి. పెద్ద ఉల్లిపాయలు అయితే కనుక 4 సరిపోతాయండి. అయితే చిన్నవి అయితే కనుక 5-6 వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేసేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని. ఈ టైప్ చికెన్ ఫ్రైకి ఉల్లిపాయలు వేసుకుంటేనే బాగుంటుందండి. అసలు ఉల్లిపాయలు వేయకుండా కూడా చికెన్ ఫ్రై చేసుకోవచ్చండి. ఈ ఫ్రైకి అయితే కనుక కంపల్సరీ ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. దీనిలో ఇప్పుడు 1 స్పూన్ వరకు పసుపు వేసేసుకుని మళ్ళీ 1 నిమిషం పాటు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని ఉంచాం కదండి, అది సగం వరకు ఇప్పుడు వేసేసుకోవాలి. మిగతా అల్లం వెల్లుల్లి పేస్ట్ 80% చికెన్ ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలండి. ఇప్పుడు సగం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనిలో వేసేద్దాము. మనం మిక్స్ చేసుకున్న దాంట్లోంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలండి ఉల్లిపాయ ముక్కల్ని. నేనైతే కేజీ చికెన్కి ఈ మసాలాలు ఇలా వేసానండి. కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా 4-5 సార్లు కడిగి బోన్తోనే అండి ఈ చికెను. ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా మనం ఈ ఆనియన్స్లో వేసేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాతే మనం చికెన్ అనేది వేసుకోవాలండి. ఈ చికెన్ ఫ్రైకి చికెన్ ఫస్టే మ్యాగ్నేట్ చేయవలసిన పని లేదండి. ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మనం అప్పటికప్పుడు రెడీ చేసేసుకోవచ్చండి ఈ ఫ్రైని. ఈ చికెన్ అంతా వేసిన తర్వాత ఈ ఆనియన్స్ అంతా కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలపాలి. 5 నిమిషాల పాటు గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ చికెన్ అంతా కూడా ఆనియన్స్, ఈ వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనికి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా వేసుకున్న చికెన్ ఫ్రై స్పైసీగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే అదిరిపోద్దండి, చాలా బాగుంటుంది. ఇలా చికెను కలుపుతూ ఉంటే వాటర్ కొద్దిగా పైకి వచ్చేస్తుందండి. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాతే మనం మసాలాని యాడ్ చేసుకోవాలి. చికెన్ అంతా కూడా ఇలా కలుపుతూనే ఉండాలండి 5 నిమిషాల పాటు. 5 నిమిషాలు మగ్గింది కదండి. ఇప్పుడు దీనిలో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఎక్కువ వాటర్ పైకి వచ్చేస్తుందండి. వెంటనే మూత పెట్టకుండా 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి, సాల్ట్ అంతా కూడా పట్టేలాగా. ఎంత ఈజీగా ఈ చికెన్ ఫ్రై చేసేసుకుంటాం. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు ఫ్రై మీద మూత పెట్టేసి 10 మినిట్స్ వరకు గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచాలి. 10 మినిట్స్ అయిన తర్వాత వాటర్ అనేది మొత్తం అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా రావాలి.
చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. అడుగు పట్టిందని ఏమీ కంగారు పడక్కర్లేదండి. ఇలా అయితేనే ఈ ఫ్రై చాలా టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ఫ్రై అంతా కూడాను ఒకసారి ఇలా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి మిగతాది, అది కూడా మొత్తం వేసేసుకోవాలి. 80% చికెన్ అయితే కుక్ అయిపోయిందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా మగ్గించుకోవాలి. ఇలా చికెన్ అంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా ఒకసారి కలిపిన తర్వాత దీనిలో మనం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. 6 రెమ్మల వరకు వేసుకోవచ్చండి. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ ఫ్రై టేస్ట్ అంత బాగుంటుంది. ఇలా కరివేపాకు వేసిన తర్వాత ఆ ఫ్లేవర్ అంతా కూడాను ఫ్రైకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా 1 నిమిషం పాటు కలిపిన తర్వాత మనం దీనిలో కారాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. 2 స్పూన్ల కారం అయితే పడుతుందండి. ఈ ఫ్రై అయితే కనుక ఎక్కువ స్పైసీగానే ఉంటుంది కదండి, అందుకని 2 స్పూన్ల కారం పడుతుంది. ఆల్రెడీ మనం 6 ఎండుమిరపకాయలు మసాలాలో వేసుకున్నాం కనుక అది పర్ఫెక్ట్గా సరిపోతుంది. కారం వేసేసుకున్న తర్వాత మొత్తం చికెన్ అంతా మళ్ళీ కలుపుకోవాలండి, కారం చికెన్కి పట్టేలాగా. ఈ చికెన్ ఫ్రైకి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇప్పుడు దీనిలో మనం 4 పచ్చిమిర్చి సన్నగా చీర్చి దీనిలో వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి దీనిలో మనం మసాలా పొడి చేసి పక్కన పెట్టాం కదండి, ఆ పొడి అంతా కూడా వేసేసుకోవాలి. ఆల్మోస్ట్ 90% వరకు ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టు అండి. ఈ మసాలా అంతా కూడాను వేసేసిన తర్వాత ఫ్రై అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ఈ మసాలాలన్నీ కూడా ఫ్రై చేసే పొడి చేసాం కాబట్టి మసాలా పచ్చివాసన రాదండి. ఇలా మసాలా పొడిని వేసిన తర్వాత గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, లేదంటే కనుక చికెను చిన్న చిన్న పీసెస్లా విడిపోతుంది. అందుకని గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఈ మసాలా పొడి అంతా కూడా ఈ చికెన్కి పట్టేలాగా బాగా కలపాలండి. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న మసాలాలతోనే చికెన్ ఫ్రై ఎంత టేస్ట్గా చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా చికెన్ ఫ్రై ప్రిపేర్ అయిందో. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. దీనిలో మనం ఒక గుప్పుడు వరకు కరివేపాకు తీసుకుని మళ్ళీ దీనిలో వేసేసుకుని మొత్తం అంతా ఫ్రై అంతా ఒకసారి కలిపితే ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఈ చికెన్ ఫ్రైకి అయితే కనుక ఎక్కువ కరివేపాకు బాగా పడుతుందండి, ఎందుకంటే స్పైసీగా ఉంటుంది కనుక కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపి మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చండి. ఇలా చికెన్ ఫ్రై వేసుకుంటే మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చేస్తుందండి. ఇలా స్పైసీగా చికెన్ ఫ్రై చేసుకుంటే కనుక బిర్యానీలోకి, అలాగే రైసు, చపాతీ, రోటీ, పులకాల్లోకి ఎలా అయినా కానీ ఈ చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.